ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పాలంటే దీనంతటికీ బాధ్యుడివి నువ్వే. ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా ఆవేశపడకాద్యా. నేను అందరిలా ఆ చారు బాధితున్నే కాని అది చేసిన వాటికి బాధ్యుణ్ణి ఎలా అవుతాను? నువ్వు తనని పెళ్లి చేసుకోవడం వల్ల, నువ్వు తనకి భర్తవైనందువల్ల తను తప్పు చేసినా ఒప్పు చేసినా ఆ బాధ్యత నీదే. మాటి మాటికి ఆ పెళ్లి టాపిక్ ఎత్తకు. అదసలు పెళ్లే కాదు. ఎందుకు అర్థం చేసుకోరు? ఎందుకు అర్థం చేసుకోవాలి? నువ్వు అర్థం లేని పనులు చేసినందుకా? ముందు నన్ను ప్రేమించానంది నువ్వు, తర్వాత నేను అక్కర్లేదని చెప్పింది నువ్వే. అందుకే ఆ చారుతో నీ పెళ్లి జరిగిపోయింది. పోనీ పెళ్ళయ్యాక చేసిన బుద్ధి లేని పని వల్లే ఇదంతా జరిగిందని కామ్గా ఉన్నావా? కాదు, నాకు ఆర్ది కావాలి కావాలి అని ఆ చారుకి తెలిసేలా అడ్డమైన వేషాలు వేశావు. అలా చేస్తే ఏ భార్య అయినా ఎందుకు కోరుకుంటుంది? నా కోసం తనని బయటికి పంపే పని పెట్టుకున్నావని తను ఇంటికి తెగించింది. దానివల్ల ఈరోజు ఇదిగో ఇల్లంతా ఇలా బాధపడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇదంతా నీ వల్లేనని ఇప్పుడైనా నీకు అర్థమవుతుందా? లేదాత్యా, నువ్వు ఎప్పుడో జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు జరిగిన దానికి నన్ను బాధ్యుణ్ణి చేయకు. ఏ ఆడపిల్లైనా వేద మంత్రాల సాక్షిగా తాళి కట్టించుకుంటుంది. కానీ ఆ చారు వెధవేషాలేసి నాతో తాళి కట్టించుకుంది. దాన్ని మీరందరూ పెళ్లి పెళ్లి అని ప్రచారం చేస్తూ పెళ్ళాం పెళ్ళామని దాన్ని నాపై రుద్దుతూ వచ్చారు. కానీ మీరెందుకు అది కుట్రతో ఈ ఇంట్లోకి మోసంతో నా జీవితంలోకి వచ్చిందని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? సరే ఆద్య, నువ్వన్నట్టుగానే పెళ్ళైపోయింది, భార్య అయింది. భార్య అయ్యాకైనా ఆ చారు మారిందా? కనీసం మారినట్టు మీ ముందు నటించిందా? లేదే. నేనేదో నిన్ను కావాలని నీ చుట్టూ తిరుగుతున్నానని అది ఇలా చేసింది అనడం కరెక్ట్ కాదాద్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.